ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఊయలు ఊపే చెయ్యే పరిపాలించే హస్తంగా, ప్రపంచాన్ని ముందుకు నడిపే హస్తంగా మారవచ్చు. మహిళలకి అంత శక్తి ఉంది. మహిళా సాధికారత ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళు ముందుకెళ్ళటమే కాదు, అనేక మందిని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలరు. ఆ శక్తి ఒక మహిళకే ఉంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనికి సంబంధించిన చర్చ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1996లో దేవేగౌడ గారి ప్రభుత్వం టైంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో దీని మీద చర్చ జరిగినా అది పాస్ అవ్వలేదు. 2010లో ఈ బిల్లు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభలో పాస్ అయింది కూడా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉంది? రేపు సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరగనుంది. ఆ స్పెషల్ సెషన్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తున్నారు మళ్ళా అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత సంవత్సరాలు ఇంతకాలం ఎందుకు పట్టింది? మన లోక్సభలో చూస్తే దాదాపు 14.4% మంది మహిళలు ఉన్నారు. 17వ లోక్సభలో ఇదే హైయెస్ట్ పర్సెంట్. అంటే మొత్తం అన్ని లోక్సభలో చూసుకుంటే మనకున్న 17వ లోక్సభలో ఉన్న మహిళలే హైయెస్ట్ అనమాట. ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో అయితే అరౌండ్ 9 to 10%, అక్కడ మించి ఎక్కడా లేరనమాట. అయితే ప్రపంచంలో బాగా వెనకబడిన దేశాలు, రువాండా లాంటి దేశంలో కూడా 50% పైన మహిళలు ఉన్నారు. ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, నేపాల్ ఇట్లాంటి దేశాల్లో కూడా భారతదేశం కంటే ఎక్కువే మహిళా ప్రాతినిధ్యం ఉంది. కానీ భారతదేశంలో మాత్రం ఇది చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్ కంటే మాత్రమే కాస్త మెరుగ్గా ఇండియా ఉందంటే మహిళా ప్రాతినిధ్యంలో. మిగతా అన్నిటికంటే కూడా ఇండియాలో మహిళా ప్రాతినిధ్యం పాలిటిక్స్లో తక్కువ ఉంది. లోకల్ బాడీస్లో అంటే పంచాయత్ మున్సిపాలిటీస్లో నాట్ లెస్ దాన్ 1/3 రిజర్వేషన్, కొన్ని రాష్ట్రాలు అయితే 50% రిజర్వేషన్ కూడా ఇచ్చేసాయి మహిళలకి. అయితే చట్టసభల్లో ముఖ్యంగా లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు పాస్ అవ్వట్లేదు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్ కావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇది మనం పార్లమెంటే కాదు, స్టేట్ లెజిస్లేచర్స్ కూడా, సగం స్టేట్ లెజిస్లేచర్స్ కనీసం ఆమోదించాలన్నమాట. ఇదంతా ఒక టీడీఎస్ ప్రాసెస్. అండ్ మహిళా రిజర్వేషన్ గురించి గట్టిగా మాట్లాడే మహిళా ఎంపీలే పార్లమెంట్లో కరువయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మనం మహిళా ఎంపీల స్పీచెస్ ఎక్కడ చూసినా సరే ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది మహిళా రిజర్వేషన్ బిల్ మీద లేకపోవడం అనమాట. సోనియా గాంధీ గారు ఈ మధ్య మోడీ ప్రభుత్వానికి 2-3 సార్లు లేఖలు కూడా రాశారు మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంటేషన్ గురించి. సో అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత మహిళల పైన అంటే మహిళా రిజర్వేషన్లు మనం లోక్సభలో, స్టేట్ అసెంబ్లీలో తేవాలి అంటే పొలిటికల్ పార్టీస్కి కాస్తంత ఆమోదం ఉండాలి. వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎక్కువ మంది మహిళలకు ఇవ్వచ్చు కదా, ఒకసారి ఆలోచించుకుంటే ఇది కూడా మనకు అర్థమవుతుంది. సో కొన్ని బీసీ అంటే ఓబీసీ పొలిటికల్ పార్టీస్ నేషనల్ లెవెల్లో ఏమంటున్నాయంటే రిజర్వేషన్స్ విత్ ఇన్ రిజర్వేషన్స్ అంటే ఓకే మహిళలకు ఇస్తారు, దానిలో బీసీ మహిళలకి ఎంత, అట్లా మళ్ళీ దానిలో క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. దీనివల్ల కూడా మహిళా రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ చాలా కాంప్లెక్స్ అయిపోయిందనమాట. దాంతోపాటు భారతదేశంలో దాదాపు సగం మహిళలకి కేవలం 1/3 రిజర్వేషన్ ఏంటి, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు కదా, 33% రిజర్వేషన్ ఏంటి, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇలా కాదు, రాజకీయ పార్టీలను టికెట్లు ఎక్కువమని ఇవ్వమని అడుగుతాం, అంతేగాని వీ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్ డెఫినెట్గా సీట్స్ రిజర్వ్ పెట్టి మహిళలకు ఇవ్వాలని చెప్పి కష్టం కదా అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు అలా కాకుండా ఒక పని చేద్దాం, ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఒకసారి 1-2 సార్లు ఒక మేల్ ఉంటే ఒక కాన్స్టిట్యున్సీలో తర్వాత ఫీమేల్ని ఎంపీగా చేస్తే ఆవిడ కూడా అవగాహన వస్తుంది కదా అని. దానివల్ల ఎవరు సరిగ్గా పనిచేయరు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం కంటెస్ట్ చేయము, ఒక ఫీమేల్ వస్తుందంటే అక్కడ మేల్స్ చేయరు, తర్వాత మనం కంటెస్ట్ చేయము ఇంకో మేల్ వస్తున్నారంటే ఆవిడ చేయదు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీనిలో. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి బిల్లుని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ బిల్లు అయితే వస్తుంది, కానీ ఇది పాస్ అయ్యే విషయంలో మాత్రం చాలా అపోహలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలి అంటే పార్లమెంట్లో ఉన్న మీరు చూసారు 14% లోక్సభలో ఫీమేల్స్ ఉంటే 86% మేల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా, వాళ్ళందరూ కాన్సెన్సస్ పోతేమో. ఇంకొక ఐడియా, అసలు అంతెందుకు, బ్రిటన్ లాంటి చిన్న దేశం 6-7 కోట్ల జనాభా ఉన్న దేశంలో 650 మంది ఉన్నారు వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్లో. మన లోక్సభలో 550 మ్యాక్సిమం ఉంటారు. సో ఇలా ఎందుకు ఇండియాలో డీలిమిటేషన్ చేసేసి మన కాన్సెన్సస్ పెంచేసి దాదాపు 1000 మందిని తీసుకురావచ్చు కదా, 1000 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మహిళలకి ప్రాతినిధ్యం మనం పెంచవచ్చు కదా అని, ఇలా రకరకాలు.
అయితే లోకల్ బాడీస్లో బాగా పర్ఫామ్ చేసిన మహిళలు పైదాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? చాలామంది మహిళలు ఆ ల్యాడర్ని పైకి ఎందుకు ఎక్కలేకపోతున్నారు? ఒక సర్పంచ్ ఎమ్మెల్యే అవటం, ఒక సర్పంచ్ ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ అవటం, ఇవన్నీ ఎందుకు అనిపించట్లా? సరే మహిళల్ని తీసుకొద్దాం. ఎవరైతే ఈ మహిళలు వచ్చారో వీళ్ళందరూ ఎవరవుతారు? ఒకవేళ కనుక నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే సీఎం కూతురో, లేకపోతే మినిస్టర్ వైఫో, లేకపోతే ఒక ఎమ్మెల్యే సిస్టరో వీళ్ళు అవుతారు. ఎవరికైతే పొలిటికల్ ఫ్యామిలీ ఉందో ఒక మేల్ వెనకాలండి ఫీమేల్ని ఊరికే రబ్బర్ స్టాంప్ లాగా నడిపిస్తారు. పతి పంచాయత్ ఎలా ఉందో ఇప్పుడు పతి ఎమ్మెల్యే, పతి ఎంపీ, పతి మినిస్టర్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల పెద్ద లాభం జరగదు. ఒక 200 మంది లోక్సభలో ఎక్కువ మంది మహిళలు వెళ్ళినంత మాత్రాన, ఒక 2000 మంది రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ మంది వెళ్ళినంత మాత్రాన ఈ పతి సిస్టమ్స్ అంటే హస్బెండ్ వెనకాలండి లేదా ఒక మేల్ వెనకాలండి ఫీమేల్ నడిపించినంత కాలం నిజమైన ఎంపవర్మెంట్ రాదు. మహిళా రిజర్వేషన్ బిల్లో గ్రాస్ రూట్ లెవెల్ ఉమెన్కి ఎంపవర్మెంట్ చాలా అవసరం. దాన్ని అడ్రస్ చేయిందే మోడీ గవర్నమెంట్. ఎన్ని చేసినా సరే, ఎన్ని బిల్స్ వచ్చినా, ఎన్ని చట్టాలు పాస్ అయినా దానిలో పెద్ద లాభం ఉండదన్నమాట. భారతదేశంలో చూస్తే మనం పెద్ద స్థాయిలో మహిళలు కనిపించారు. ఇందిరాగాంధీ, ఇప్పుడు ఉన్న రాష్ట్రపతి ప్రెసిడెంట్ మహిళ. సో ఇవన్నీ చూసాం. తర్వాత మమతా బెనర్జీ, మాయావతి, ఉమాభారతి, జయలలిత, ఇంతమంది ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఎంత అంటే ఈ మేల్ చానిస్ట్ ప్రపంచంలో భారతదేశంలో ఎంతవరకు వీళ్ళని బతికి బట్టకట్టనిచ్చారు? వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాల్సి వచ్చింది? జయలలిత ఒక మాట అంటుంది ఒక ఇంటర్వ్యూలో, నేను 2 ప్రపంచాలను జయించాను. ఒక ప్రపంచంలో మనం చూస్తే సినిమా ప్రపంచం, దానిలో స్త్రీని వస్తువుగా చూస్తారు. ఇంకో ప్రపంచం రాజకీయాలు, అక్కడ స్త్రీలకు చోటే లేదు. ఈ 2 ప్రపంచాల్లో జయించొచ్చానంటే నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయి ఉంటానో. అంటే ఇంటర్నల్లీ నేను చాలా సెన్సిటివ్, కానీ ఎంత స్ట్రాంగ్గా తయారై ఉంటానో ఆలోచించండి అని రెండిజియోస్ విత్ సిమి అని ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది అనమాట జయలలిత. సో ఒక ఉమెన్ పైకి రావాలంటే భారతదేశంలో పాలిటిక్స్లో షీ షుడ్ బి ఏ సూపర్ ఉమెన్ అని ఒక స్టాంప్. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళంత పబ్లిక్ లైఫ్లోకి రాకూడదని చాలా కుటుంబాలు ఆశిస్తూ ఉంటాయి. సో వచ్చినా సటిల్గా ఉండాలి, వాళ్ళు పెద్ద స్పీచ్లు ఇవ్వకూడదు, ఏదో ఒక టర్న్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి, పేరుకి మహిళ ఉండాలి కానీ వాళ్ళు నిజంగా పవర్స్ అనుభవించకూడదని కూడా ఉంటాయి. సో ఇందిరాగాంధీ గారు లాంటి మహిళా ప్రధాని ఉన్న ఈ దేశంలో దాదాపు ఆవిడ చనిపోయి 50 సంవత్సరాలు కావస్తుంది. కానీ అంటే 40 సంవత్సరాలు కావస్తుంది ఆవిడ చనిపోయి. కానీ ఇప్పటి వరకు ఇంకా మహిళకి నిజంగా విముక్తి లేదు. మహిళలు ఆ స్థానంలో ఉండే అవకాశం కూడా భారతదేశంలో కంచూపు మేరలో కనిపించట్లేదు. దీనికే ఒక పదం చెప్పాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ ఇన్ ఇండియా. ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్లో ఈ గ్లాస్ సీలింగ్స్ని బ్రేక్ చేయడం అంత సులభతరం అయితే కాదు.